ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనూ అటు వైఎస్ఆర్సీపీ నాయకుల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే రెడ్ బుక్. ఈ రెడ్ బుక్ ఎక్కడుంది అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ లేదా ప్రజలు కానీ రెడ్ బుక్ అన్నారు, రెడ్ బుక్ ఎక్కడ ఉంది, రెడ్ బుక్కు సంబంధించి ఎటువంటి కార్యాచరణ మొదలైంది, ఎవరిని జైల్లో పెట్టారు, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు అనేటువంటి దాని మీద రెడ్ బుక్కు సంబంధించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు చర్చిస్తున్నాయి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు మమ్మల్ని కొట్టేస్తున్నారు, మమ్మల్ని చంపేస్తున్నారు, మాకు అన్యాయం జరిగిపోతుంది, ఈ రెడ్ బుక్ తీవ్రంగా లోకేష్ దీన్ని విపరీతంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దాని మీద విస్తృతమైనటువంటి ఒక ప్రచారాన్ని చేస్తున్నారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో జరుగుతుంది ఏంటంటే లోకేష్ టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక వ్యూహానికి తెరలేపాయి. అంటే ఆయన మీద ఒక పొలిటికల్గా ఆయన ఎదగకుండా ఉండేందుకు ఒక క్రిమినల్ అంటే రెడ్ బుక్ అనేటువంటి దాని ద్వారా మా మీద దాడులు చేయిస్తున్నారనేటువంటి ఒక క్రిమినల్ అనేటువంటి దానికి ఒక ముద్ర వేయటం ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయ ప్రయోజనాలు పొందటం కోసం ప్రయత్నం చేయడానికి శ్రీకారం చుడుతుంది. దీనిలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఏదైతే అవినీతి పరుడు అనేటువంటి ఒక బలమైనటువంటి ముద్ర ఏదైతే ఉందో ఆ ముద్ర తన మీద ఉన్నటువంటి ముద్ర అలా ఉన్నా సరే, అవతల వైపు ఉన్నటువంటి రేపు భవిష్యత్తు నాయకుడైనటువంటి లోకేష్ మీద రెడ్ బుక్ అనేటువంటి ఒక క్రిమినల్ అనేటువంటి ఒక ముద్ర వేయటానికి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగానే ఎవరైతే డొక్కా మాణిక్య ప్రసాద్ గారు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ నేత ఎమ్మెల్సీ ఆయన చెప్పినట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు దీనికి తగిన వ్యూహాన్ని రచిస్తున్నారని, ఇందుకు కొంతమందితో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో అల్లకల్లోలాలు సృష్టించాలనేటువంటి ఒక ప్రణాళికకు సిద్ధమయ్యారనేటువంటి దాని మీద ఆయనే మాట్లాడారు. ఇంకెవరు వాళ్ళే మాట్లాడారు. సరే, ఇది ఒక అంశం. అంటే ఇవన్నీ ఎందుకు ఈ పాయింట్స్ చెప్తున్నానంటే ఈ జరుగుతున్నటువంటి విధానాన్ని ప్రజలు ముందుగా పసిగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏం పసిగట్టాలి? జగన్మోహన్ రెడ్డి గారు 33 మందిని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను చంపారని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి జాతీయ పార్టీ నాయకుల్ని జాతీయ మీడియాని పిలిపించి రెడ్ బుక్ అనేటువంటి దాన్ని టార్గెట్ చేస్తూ ఒక పెద్ద విష ప్రచారాన్ని చేసే ప్రయత్నం జరిగింది. సరే, ఇందులో వాస్తవాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి దాని మీద మనం కూడా ఎంక్వైరీ చేస్తే యాజ్ ఎ జర్నలిస్ట్గా అక్కడ ఉన్నటువంటి దాంట్లో 33 మందికి సంబంధించి ఎక్కడా ఎవరు ఆ కుటుంబ సభ్యులు కానీ వారు కానీ ఎక్కడక్కడ నిలబడలేదు. ఒక 6 మర్డర్లు జరిగినాయి. 6 మర్డర్లో 3 తెలుగుదేశం, 3 వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చనిపోయినటువంటి అంశాలు ఉన్నాయి. ఇక అందులో ఎవరన్నా పర్టికులర్గా డేటా ఏమన్నా ఇవ్వగలుగుతారని అడిగితే ఎవరు ఇంతవరకు ఆ డేటాని ప్రజెంట్ చేయలేదు. సరే, ఇది అంశం పక్కన పెడదాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో విజయవాడలోనే ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కార్యకర్తలను దాడి చేసినటువంటి వాళ్ళని పరామర్శించిన తర్వాత బయటకు వచ్చి వారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశం ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి అంశం ఎలా ఉండిద్ది, వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి రాజకీయ వ్యత్యాసం ఏంటి, ఈయన ఆలోచనలు ఎలా ఉంటాయి, ఈయన ఆలోచనలు ఎలా ఉంటాయి, ఈయన యొక్క దృక్పథం ఎలా ఉంటుంది, ఈయన యొక్క దృక్పథం ఎలా ఉంటుంది, ఈయన యొక్క రాజకీయ కార్యాచరణ ఎలా ఉంటుంది, ఈయన యొక్క రాజకీయ కార్యాచరణ ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద ఒక బైట్స్ని చూస్తే అర్థమవుతుంది. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి బయట కొద్దిసేపటి క్రితమే విజయవాడలో మాట్లాడినటువంటి బయటని ఒకసారి ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, మీరు చేస్తా ఉన్నది తప్పుడు సాంప్రదాయం. ఇది కనుక కొనసాగింది అనంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అనంటే ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది. ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజం వేస్తా ఉన్నారు. ఈరోజు దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి. ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్దయ్యాయి, వృక్షాలైనాయి అనంటే ఆ తర్వాత ఆపడం ఎవరి చేత కాకుండా పోతుంది. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పింది. అది లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. మళ్ళీ ఏమన్నారు వారు? ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పద్ధతులను ఆపండి, ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద దాడులు జరుగుతున్నాయో వాటిని ఇమీడియట్లీగా ఆపివేయండి, లేకపోతే ఇవాళ మీరు అధికారంలో ఉండవచ్చు, రేపు మేము అధికారంలోకి వస్తాం, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అప్పుడు మా కార్యకర్తలు వద్దు ఆగమన్నా కూడా ఆగరు, ఆగే పరిస్థితి ఉండదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని వెంటాడి వేటాడతారు అని చెప్పని ఆయన స్వయంగా హెచ్చరికలు జారీ చేశారు. ఏమన్నారు? వద్దని ఆపినా కానీ వారు ఆగరు,
అని ఒక భయాన్ని సృష్టించారు. ఇంకొక పదాన్ని కూడా వాడారు అందుట్లో ఆయన వాడినటువంటి ఇంకో పదం ఏంటంటే, దాంట్లో గొప్ప పదం ఏంటంటే, రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాం, రేపు మేము మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాం, రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాం అని ఈ పదాన్ని ప్రతి సందర్భంలో రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాం అని ఈ పదాన్ని 1కి 4 సార్లు వాడుతూ ఉన్నారు. ఈ పదాన్ని 1కి 4 సార్లు వాడుతూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి సార్? అంటే దాని వెనక దాగి ఉన్న అంశం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక పొలిటికల్ స్ట్రాటజీని వాళ్ళు రూపొందించారు. ఓకే. ఇటువైపు రాష్ట్రంలో క్రైమ్ జరుగుతుందనేటువంటి ఒక ముద్ర, ఆ క్రైమ్కి లోకేష్ గారు ప్రధాన పాత్రధారి అనేటువంటి ఒక ముద్ర, ఈ రెండు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాం, రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాం, రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాం అని పదే చెప్పటం ద్వారా ప్రజలలో సైకలాజికల్గా రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుంది కావాలా అని ప్రజలు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు డేలా బలకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా స్పీడ్గా వ్యవహరించకుండా అధికార యంత్రాంగం కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక వ్యూహానికి స్ట్రాటజీగా వాళ్ళు తెరదించారు. ఇంకేమన్నారు, రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మా కార్యకర్తల్ని రేపు ఆగమన్నా ఉద్దన్నా వాళ్ళు ఆగరు, వాళ్ళు మీ కార్యకర్తల సంగతి తెలుస్తారు అని అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటకి చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం మాట్లాడారు. ఆయనేం మాట్లాడారు ఒకసారి బయట ప్లే చేయండి. అధికారం ఇచ్చింది ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కాదు. మళ్ళీ చెప్తున్నా, ఎమ్మెల్యేలు అవుతానని మనకు అనిపిస్తుంది. ఇన్ని రోజులు వాడు వేధించాడు, నా కార్యకర్తలు ఆనందంగా ఉంటారు, నేను కూడా వేధిస్తే నా కార్యకర్తలు తృప్తి పడతారనుకుంటారు. కానీ అది మాత్రం చేయొద్దండి. మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, తప్పులు చేసిన వాడిని శిక్షించడానికి. శిక్షించే బాధ్యత ప్రభుత్వాన్ని, సేవ చేసే అవకాశం బాధ్యత మీదిగా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఎక్కడా దీన్ని ఉపేక్షించ. ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు? ఎంత తేడా ఉందండి, ఎంత తేడా ఉంది. అతను చేశారని చెప్పి మనం చేయొద్దు, మనం సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయడానికి మనల్ని గెలిపించింది, ప్రతీకారాలు అటువంటి వద్దని చెప్పని శాసనసభ్యులకు అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ చూసే విధంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి? అది వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి వ్యత్యాసం. అసలు రెడ్ బుక్ అనేటువంటిది అసలు బయటికి తీయలేదని చెప్పని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లోకేష్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మళ్ళీ మేము వస్తున్నాం మీ సంగతి తేలుస్తామని చెప్పని బెదిరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్రతీకారాలు వద్దు అంటున్నారు. ఎందుకు వద్దు చంద్రబాబు నాయుడు గారి ప్రతీకారం? చంద్రబాబు నాయుడు గారి 74 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి ఆయన ప్రతీకారం అవసరం లేదేమో అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటున్నారు. మమ్మల్ని తీసుకుపోయి లోపల పెట్టి, మమ్మల్ని తీసుకుపోయి కొట్టి, మమ్మల్ని వేధించి, మమ్మల్ని జైల్లో పెట్టి, మా ఆస్తులు లాక్కొని, మమ్మల్ని హత్యలు చేసి, మమ్మల్ని నానా హింసలు పెట్టినటువంటి వాళ్ళందరి మీద మేము ఎందుకు పొలిటికల్ రివెంజ్ ఎందుకు తీసుకోకూడదు అనేది వాళ్ళల్లో ఉంది. అది తప్పు. కానీ చట్టబద్ధంగా వాళ్ళు తీసుకునేటువంటి అధికారాన్ని అయితే కల్పించాలి. చట్టబద్ధంగా తీసుకునేటువంటి అధికారం కూడా మీరు చేయటానికి లేదు. మేము సిస్టమ్ ప్రకారం వెళ్తాం, మనకు సేవ చేయాలి, మీరందరూ సేవ చేయండి, చెత్త ఎత్తండి, కాలువలు వేయండి, కట్టండి, రోడ్లు వేయండి, లేకపోతే డ్రైనేజీ శుభ్రం చేయించండి, లేకపోతే ప్రజలకు కావాల్సిన సర్వీస్ ఏందో చూడండి, ఇల్లు కట్టించండి, లేకపోతే ఇట్లాంటి డెవలప్మెంట్ చేయండి అని తప్పితే ఇక ఇవన్నీ లేవు, వద్దంటున్నారు. ఆయన లేదని తీసేశారు. ఆ వ్యత్యాసం ఎంత తేడా ఉంది అనేది ప్రజలు గమనించాలి. ఇది ఒక అంశం. మరి చంద్రబాబు నాయుడు గారి కంటే పెద్ద బాధితులు ఎవరైనా ఉన్నారండి? 54 రోజుల పాటు జైల్లో 14 సంవత్సరాలు సీఎంగా, 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా, దేశ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకమైనటువంటి వ్యక్తి 54 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఎక్కడైతే కట్టించినటువంటి బ్యారక్లో ఆ బ్యారక్లోనే ఆయన పెట్టారు 54 రోజులు. బాత్రూమ్కి వెళ్ళటానికి ఇది లేకుండా చేశారు, కనీసం టేబుల్ లేకుండా, స్టూల్ లేకుండా, ఆయన్ని అన్ని రకాలుగా అక్కడ ఉన్నటువంటి హాట్ వాటర్ లేకుండా, కనీసమైనటువంటి మెడిసిన్ ఇవ్వకుండా, అక్కడ దోమలు కొడుతున్నాయంటే కనీసమైనటువంటి దోమతో సపోర్ట్ చేయనీయకుండా, ఏమీ ఇవ్వకుండా ఆయన అన్ని రకాలుగా అక్కడ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిని చూసాం 54 రోజులు. ఆయనకంటే ఇంకెవరు బాధితులు ఉన్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి 2019 నుంచి 24 వరకు ఏం చేశారనుకుంటున్నారు? ఆయన ఏమైనా సపరిపాలన చేశారనుకుంటున్నారా ఏంటి? కక్షపూరితమైనటువంటి రాజకీయాలకి వేదికగా ఆయన నిలబడ్డాడు. కక్ష సాధింపు రాజకీయాలు ఎలా చెయ్యాలి అనేదాన్ని చూపించాడు.
అలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏం చెప్తున్నాడు? ఆ రోజు నేను సుపరిపాలన అందించాను. సుపరిపాలన అంటే 54 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడమా, అచ్చెన్నాయుడు గారిని జైల్లో పెట్టడమా, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని జైల్లో పెట్టడమా, చింతమనేని ప్రభాకర్ గారిని జైల్లో పెట్టడమా, దేవినేని ఉమామేశ్వరరావుని జైల్లో పెట్టడమా, కొల్లు రవీంద్రని జైల్లో పెట్టడమా, అశోక్ బాబుని జైల్లో పెట్టడమా, దుడిపాల నరేంద్ర కుమార్ని జైల్లో పెట్టడమా, ఇలా చెప్పుకుంటా పోతే ఇవాళ ఉన్నటువంటి 164 మందిలో గెలిచినటువంటి కూటమి వాళ్ళల్లో 160 మంది ఎమ్మెల్యేలు మీద కేసులు పెట్టారు. అందులో 100 మంది జైలుకు పోయి వచ్చారు. మరి అది కక్ష సాధింపు రాజకీయాలంటే ఏమంటారు? దాన్ని అంటారా, దీన్ని అంటారా, దాన్ని అంటారా, దీన్ని అంటారా? గురిగింజంట, గురిగింజ పైన ఏమన్నా ఎర్రగా ఉండిద్ది, కింద నల్లగా ఉండిద్ది. తన పైన ఎరుపును చూసుకుని అబ్బా నేను భలే ఎర్రగా ఉన్నాను అనుకునిద్దంట. కానీ దాని కింద నలుపు ఉన్నటువంటి ఆ నలుపును మాత్రం అది చూడదు, తర్వాత కనపడదు కదా, చూసుకోలేదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన పరిపాలన గురించి సుపరిపాలన అని చెప్పేటువంటి అంశంలో ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్ల సమావేశాన్ని ప్రజావేదికలో నిర్వహించి అక్కడి నుంచే ప్రజావేదికను కోల్చాలనేటువంటి ధ్వంసంతో ఆయన మొదలుపెట్టాడు. అమరావతిని ధ్వంసం చేశారు, పోలవరాన్ని ధ్వంసం చేశారు, నాయకులందరినీ జైల్లో పెట్టారు, అశోక్ గజపతి గారి మీద కేసులు పెట్టారు. ఇక ఒకరని కాదు, వ్యవస్థలన్నిటి మీద జైల్లో పెట్టారు. మరి ఆయన ఏమంటారు ఇప్పుడు? నేను సుపరిపాలన అందించాను, ఈరోజు మీరు సుపరిపాలన అందిస్తే గనక మీరు అందించట్లేదు కాబట్టి రేపు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మీ అందరి సంగతి మా కార్యకర్తలు చూసుకుంటారు, నేను వద్దు అని చెప్పినా కానీ వాళ్ళు ఆగరు అని బెదిరిస్తున్నాడు. దీని వెనక ఒక రాజకీయపరమైనటువంటి ఇంకో కోణాన్ని కూడా గమనించాలి. అంటే బెదిరించి చంద్రబాబు నాయుడు గారిని భయపెడితే ఆయన ఆగుతాడేమో అనేటువంటి వారి ఆలోచన అయ్యుండొచ్చు, వారి యొక్క ఉద్దేశాలు అయ్యుండొచ్చు. ఎవరయ్యి? జగన్మోహన్ రెడ్డి గారు. కానీ దీని వెనక కూడా ఇంకో కారణం ఉండుండొచ్చు. అరే రాజకీయంగా కొన్ని మనం లోతుగా అన్వేషించుకోవాలి, ఆలోచించాలి. ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ వద్దు, మనం లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయొద్దు, ఎవరు ఎటువంటి పరిస్థితులు తప్పు చేసిన ఉపేక్షించమని చెప్పిన తర్వాత ఈ క్రైమ్ జరగకపోతే, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద దాడులు జరగకపోతే, ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చేస్తుందో, కూటమికి మంచి పేరు వచ్చేస్తుందో, కూటమి ప్రభుత్వం బలపడిపోతుందో అనేటువంటి ఆలోచనతో కూడా మిమ్మల్ని ఊరుకోము అని బెదిరిస్తే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటారు? అరే ఇదేంట్రా ఇతను ప్రతిపక్షంలో ఉండి కూడా మమ్మల్ని బెదిరిస్తున్నాడు, రేపు వచ్చిన తర్వాత నేను వద్దు అన్న కానీ మా కార్యకర్తలు ఊరుకోరంటున్నాడు, కాబట్టి అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మమ్మల్ని చంపేస్తారేమో, లేదా మా మామ దాడులు చేస్తారేమో అనేటువంటి భయంతో వీళ్ళు దాడులు చేశారనుకోండి, అప్పుడు గ్రామాల్లో 2 వర్గాలుగా బలంగా ఉంటాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటారు, లేదంటే వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ ప్రజలు న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రజలు కూడా వైసీపీ ఉన్నటువంటి కూడా కూటమి వైపు వచ్చేస్తారు అనేటువంటి ఒక రాజకీయపరమైనటువంటి ఇంకొక ఆలోచన కూడా ఉండిద్ది వెనక. దీని వెనక అది ఫ్రంట్ ఉండే కోణం వేరు, వెనక ఉండేటువంటి కోణం వేరు. అంటే మీరు కొట్టండి, మా వాళ్ళని ఇచ్చేయండి అని పరోక్షంగా ప్రేరేపిస్తున్నారా? లేక ఇప్పుడు పులిని తీసుకొచ్చి గదిలో వేసేవనుకోండి, ఏం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు, మా వాళ్ళు పులులు రేపు అధికార రంగాన్ని మిమ్మల్ని అందరినీ తినేస్తారు అని చెప్తున్నారు. వామ్మో వీళ్ళు ఇప్పుడే ఇట్లున్నారు, బోన్లో నుంచి బయటికి తీసి వీళ్ళందరూ వచ్చి మళ్ళీ మీద పడి తినేస్తారేమోనని ప్రజలు ఏం చేస్తారు? అక్కడ ఆ కోణాన్ని గమనించాలి, ఆ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి. ఆ వ్యూహంలో ఉన్న కోణాన్ని డిపార్ట్మెంట్, ఇటు ఇంటెలిజెన్స్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా దాని లోతుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లోకేష్ కెరియర్ మీద కొట్టేటువంటి దెబ్బని దాన్ని జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఆ టీమే. ఇది చిన్న గేమ్ కాదు, పెద్ద గేము. ఆ గేము మనం ఇప్పుడు చెప్తున్నాం కదా, కరెక్ట్గా ఒక 6 నెలల తర్వాత చూడండి ఎట్లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారో అనేటువంటి చూడాలి. బట్ ఆయన 5 సంవత్సరాలకు వస్తాను అనేదాన్ని పదే చెప్పేటువంటి ప్రయత్నానికి ఆయన శ్రీకారం చుడుతున్నారు. 5 సంవత్సరాలకి వస్తారా, 10 సంవత్సరాలకు వస్తారా, 15 సంవత్సరాలకు వస్తారా అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు.
కానీ ప్రస్తుతం ప్రజలైతే ఆయన వైపు లేరు. Yes. ఆయన వైపు లేరు. ఇలాంటి విధానాలతోటే కనుక ఆయన వ్యవహరిస్తే ప్రజలు ఆయన వైపు వెళ్ళేటువంటి పరిస్థితి పర్మనెంట్గా ఉండదు. తిరస్కరించాం. ప్రజల అమాయకులు, మహిళలకు ఏం తెలుసు, పిల్లలకి ఏం తెలుసు, విద్యార్థులకు ఏం తెలుసు అని చెప్పి అనుకొని ఆయన చెప్పాల్సినటువంటి అబద్ధాన్ని చెప్పి ఆ అబద్ధాన్ని ఆయనకు ఉన్నటువంటి మీడియా వ్యవస్థల ద్వారా ప్రచారం చేయించుకోవటం వరకు ఓకే. కానీ ప్రజలు ఈసారి అలా నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఒకసారి దెబ్బతిని 2019 అధికారం ఇస్తే 2024 సంవత్సరం వచ్చేటప్పటికి ఈ రాష్ట్రం ఏ గతి పట్టిందనేటువంటి దాని మీద ప్రజలకు చాలా క్లారిటీ ఉంది. అందుకని 2024లో అధికారాన్ని 11 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ నిలబెట్టేశారు. చాలు బాబు అని చెప్పని. అందుకని ప్రజలు ఈసారి కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. అది ప్రభుత్వం కనుక విచిత్రమైనటువంటి తప్పులు చేస్తే క్రైమ్ని డెవలప్ చేయటం లేదా క్రైమ్ ఇన్స్టిట్యూట్ ఇది చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి డిక్షనరీలో లేదు. రెడ్ బుక్ డిక్షనరీలో ఏదో కొంత చట్ట ప్రకారం వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి తప్ప మిగిలినవి ఉండవు. బట్ ఏదైతే పూర్తిగా అధికారుల మాటలను విని మళ్ళీ పార్టీ క్యాడర్ని, తెలుగుదేశం పార్టీ క్యాడర్ని, అటు జనసేన పార్టీ క్యాడర్ని వదిలేస్తే 2014-19 వరకు జరిగిన దాంట్లో అదొక ప్రమాదం. వదిలేస్తే అప్పుడు మరలా నష్టం జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కంపారిజేషన్లో చంద్రబాబు నాయుడు గారు ది బెస్ట్ అనేది ప్రజలు తీర్పు ఇచ్చేసారు. ఇక ఆయనకు ఒక్క ఛాన్స్ అంటే ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అనేటువంటి దాంతో ఎంత దూరం తీరిపోయింది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని చాలా ఇదిగా ఉంటారు.